పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని ఆడియన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాకపోతే ప్రతి సీజన్లో ఏ కంటెస్టెంట్ విన్నర్ అవుతాడో ముందే అందరికీ తెలిసిపోతుంది. కానీ ఈ సీజన్లో మాత్రం ఎపిసోడ్ చివరి వరకు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడా, అమర్దీప్ విన్నర్ అవుతాడా అనేది మాత్రం అందరిలో ఉత్కంఠ మొదలైందనే చెప్పొచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. విన్నర్ క్వాలిటీస్తో బీభత్సమైన ఎక్స్పెక్టేషన్తో ఎంట్రీ ఇచ్చాడు అమర్దీప్. కానీ పల్లవి ప్రశాంత్ రోజు రోజుకి తన ఆటను పెంచుకుంటుంటే అమర్దీప్ మాత్రం రోజు రోజుకి తన ఆటను ఎమోషనల్ అయి చెడగొట్టుకున్నాడనే చెప్పొచ్చు. అలాగే అమర్దీప్ 4 వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఆట మొదలుపెట్టాడు. కానీ అప్పటికే పల్లవి ప్రశాంత్ ఆటలో సెటిల్ అయిపోయాడు. కంటెస్టెంట్లే ఆశ్చర్యపోయేలా ఆడాడు పల్లవి ప్రశాంత్. గేమ్ అంటే పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ అంటే గేమ్ అనేలా ఏ ఆటలో చూసినా ప్రశాంత్ అంటే భయపడేలా ప్రతి గేమ్లో 100% ఇస్తూ చివరి దాకా దుమ్ము దులిపేశాడు పల్లవి ప్రశాంత్. దీంతో బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అలాగే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేసేలా చేశాడు పల్లవి ప్రశాంత్. అలాగే ఎంతో కష్టపడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ పైన ఎంతమంది ట్రోల్స్ చేసినా కానీ వాటన్నిటికీ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఎంతో కష్టపడి ఫైనల్స్ వరకు వచ్చారు. అమర్దీప్ కూడా సీరియల్ ఫ్యాన్ బేస్ తో బాగానే కొనసాగాడని చెప్పొచ్చు. తన ఆటను బాగానే మెరుగుపరుచుకున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని ఆడియన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో అయితే మనకు తెలియబోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.